నాన్ వెజ్‌కి అగైన్స్ట్‌గా చాలామంది మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన వాళ్ళలో భయ్యా సన్నీ యాదవ్. సో, ఇందాకే చూసాను ఆయన వీడియోస్. ఒక 2 వీడియోస్ ఉన్నాయి. సో, ఆ 2 వీడియోస్ చూసాను. ఒకటి ఐ సపోర్ట్ నాన్ వెజ్ అని ఉంది గానీ, దాంట్లో లోపలికెళ్తే అది ఆయన కొంచెం ఎటకారంగా ఏప్రిల్ ఫూల్ నీకేదో సపోర్ట్ చేసేది అన్నట్టుగా మాట్లాడాడు. సో, ఆ 2 వీడియోస్‌ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, సో, ఆ వీడియోస్ రెండిట్లోనూ సీతమ్మ తల్లి మీద ప్రేమ గాని, లేకుంటే సనాతన ధర్మం మీద నమ్మకం గాని, లేకుంటే భారతదేశం మీద ప్రేమ గాని, ఆ వీడియోస్ రెండిట్లో ఎక్కడ కనపడల. మచ్చు కూడా కనపడలేదు. ఆయన హిడెన్ ఇంటెన్షన్ కూడా అది అయ్యుంటది బేసిక్‌గా. సో, ఆ నాన్ వెజ్ దొరికాడు. సో, నాన్ వెజ్ దొరికాడు కాబట్టి లాక్ చేద్దాము, బ్లాక్ చేద్దాము. సో, ఏదైతే సిట్యుయేషన్ ఇతనే చెప్పాడు. నేను ఎక్కడ అంటే నేను తిరిగి సమాధానం చెప్పలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నా మీద వీడియోస్ చేసావు కదా నువ్వు. సో, ఇప్పుడు కూడా నీ మీద నేను అందుకే వీడియోస్ చేస్తున్నానంటే చేస్తున్నాడు తప్పితే ఇతను. సో, ఎక్కడ కూడా దేశం మీద ప్రేమ గాని, బాధ్యత గాని, సో, సనాతన ధర్మం మీద గౌరవం గాని ఎక్కడ కనపడలే ఆ వీడియోస్‌లో. సో, ఎందుకు చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ అంటే, సో, ఏం లేదు. సో, టైమ్ పాస్ వీడియోస్ లాగున్నా అనిపిస్తున్నాయి. అంటే లైక్ ఆ ఫైట్ చేసేది జెన్యూన్ ఫైట్ అయితే ఓకే. సో, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయొచ్చు గానీ, బట్ భయ్యా సన్నీ యాదవ్ చేసే ఏదైతే ఫైట్ అగైన్స్ట్ నాన్ వెజ్‌న సో, ఈ ధర్మం కోసము, ఈ దేశం మీద ప్రేమ సో, ఇవేవి ఎక్కడ కనపట్లేదు. మాటలు చెప్తున్నాడు గానీ, బట్ నా సీతమ్మ తల్లిని తిడతావా? నా రాముడిని తిడతావా? సో, ఏదైతే ఆ నాన్ వెజ్ మాట్లాడిన మాటలకి కౌంటర్‌గా ఏజుడు ఏదైతే చెప్పాడో, సో, అలాంటి పదాలనే తీసుకొని మాట్లాడుతున్నాడు తప్పితే ఇతనిలో నాకెక్కడ కనపడలేదు. సో, కేవలం ఆ టైంలో సో, నాన్ వేషు ఇతన్ని గట్టిగా తిట్టాడు, వీళ్ళ అమ్మగారిని తిట్టాడు, ఇతన్ని తిట్టాడు, ఇతన్ని ఘోరంగా మాట్లాడాడు, ఇతన్ని పాకిస్తానీ వాడి కింద మాట్లాడాడు. సో, ఇతను ఏదైతే లాస్ట్ టైమ్ ఒక ఎన్ఐఏ ఇష్యూలో సో, పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చిన ట్రిప్ ఎప్పుడైతే జరిగిందో సో, అది ఇష్యూ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్‌కి ఇండియాకి వార్ జరుగుతున్న టైంలో వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు సో, అటువంటి సిట్యుయేషన్‌లో సో, అతను దొరికాడు కాబట్టి సో, నాన్ వెజ్ ఇష్టం వచ్చినట్టు ఇతను మాట్లాడాడు కాబట్టి ఆ పగ, ఆ కోపం ఉన్నట్టు కనిపిస్తుంది తప్పితే ఇతనికి ఆ దేశం మీద ప్రేమ గాని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ ధర్మం మీద అదేం లేదు. ఎందుకంటే ఇతని ట్రాక్ రికార్డ్ ఏం అంత గొప్ప ట్రాక్ రికార్డ్ ఏం కాదు. సో, ఇతను మాట్లాడుతున్నప్పుడు మనం వినడానికి, ఇతను మాట్లాడుతుంది మనం నమ్మడానికి ఇతనిది గొప్ప ట్రాక్ రికార్డ్ కాదు. సో, ఇలాంటోళ్ళు పత్తిగింజలు చాలా మంది మాట్లాడుతుంటారు. ఇప్పుడు అగైనెస్ట్ నాన్ వెజ్‌న. సో, అగైనెస్ట్ నాన్ వెజ్‌న మాట్లాడుతున్నారంటే సో, వీళ్ళేంటంటే దే సెల్ఫ్ వాళ్ళు మేము కూడా మంచోళ్ళం. మాకు కూడా దేశం మీద కమిట్మెంట్ ఉంది. దేశం మీద ప్రేమ ఉంది, గౌరవం ఉందని చూపెట్టుకోవడం కోసం సో, మేము కూడా గొప్పోళ్ళం, మేము కూడా మంచోళ్ళం అని చూపించుకోవడానికి సో, నాన్ వెజ్‌ని ఒక బూచిగా పెట్టుకొని వీళ్ళు వీడియోస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇతను ఘోరంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. చాలా మంది యువతని పాడు చేశాడు. సో, చాలా మంది యువతని సో, చాలా తప్పుదారులు పట్టించే లాంటి వీడియోస్ చాలా చేశాడు. ఇష్టం వచ్చినట్టు చేశాడు. సో, చాలా మంది యువత ప్రాణాలు కోల్పోవడానికి ఇతను వన్ ఆఫ్ ద రీజన్ అయ్యాడు. సో, ఇటువంటి వ్యక్తి సడెన్‌గా దేశం గురించి మాట్లాడుతున్నాడు. సో, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులైన గురజాడ అప్పారావు గారు చెప్పారు కదా! మరి దేశం మీద అభిమానం ఉన్న అతను బెట్టింగ్ యాప్స్‌ని ఎలా ప్రమోట్ చేస్తాడు? ఘోరమైన బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేసిన వ్యక్తి ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చి ఇప్పుడు నాన్ వెజ్‌కి అగైన్స్ట్‌గా వీడియో చేస్తున్నాడు. సో, నమ్మబుద్ధి అయితదా? సో, ఎక్కడ నమ్మబుద్ధి అవ్వట్లేదు. సో, అదేంటే ఆర్టిఫిషియల్‌గా ఫైట్ చేస్తున్నాడని అనిపిస్తుంది. సో, ఇలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు. నాన్ వెజ్‌కి అగైన్స్ట్‌గా ఫైట్ చేస్తున్న వాళ్ళు. సో, ఇప్పుడు నాన్ వెజ్ మాట్లాడింది కంప్లీట్‌లీ తప్పు. సో, లా ఎలా ముందుకెళ్తుంది? సో, నాన్ వెజ్ గురించి అనేది తెలీదు. సో, ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ అవుతున్నాయి. సో, తీసుకొస్తారా? తీసుకురారా? మనకు తెలీదు. తీసుకురావడం కోసమే ట్రై చేస్తున్నారు అన్నట్టే తెలుస్తుంది. సో, కొంచెం ఇనిషియేషన్ అలాగే తీసుకుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి బోలెడు ప్రెషర్స్ ఉంటాయి. బోలెడు పనులుంటాయి. ఇదొక్కటే కాదు కదా! సో, దీని మీద ఫోకస్ పెడతారా? పెట్టరా? అంటే సో, దీని మీద ఫోకస్ పెట్టేంత రేంజ్‌లోకి ఆ ఎఫ్ఐఆర్స్ అనేవి ఫైల్ అవ్వాలి. సో, అన్ని ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయితే అప్పుడు దీని మీద ఆ ఫోకస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటది. అదర్‌వైస్ ఉండదు. చాలా తక్కువ ఉంటది. నాకు తెలుసు ఆ విషయం. అర్థమవుతుంది గూడా. బట్ మళ్ళీ ఈ అన్‌ఫాలో, అన్‌సబ్‌స్క్రైబులు ఎందుకంటే సో, మనం ఏది చేయలేకపోతున్నాము. మనం ఏవి చేయలేకపోతున్నాం. ఆడిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆడలా మాట్లాడడానికి కారణం మనమే కదా! అని చెప్పి ఈ అన్‌ఫాలోలు, అన్‌సబ్‌స్క్రైబులు కొట్టాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో, దాంతో పాటు మనం కూడా మన వాయిస్ రైజ్ చేస్తున్నాం. ఇతని దగ్గరికొచ్చేసరికి ఇదే ప్రాబ్లమ్ బేసిక్‌గా. అండ్ ఏజూడ్ దగ్గరికొచ్చేసరికి కూడా మళ్ళీ ఇదే ప్రాబ్లమ్. సో, ఏజూడ్ కూడా ఆ వీడియోని ఫస్ట్ అప్‌లోడ్ చేశాడు. అతను ఎప్పుడో మాట్లాడాడు. 8 రోజుల తర్వాత ఇతను అప్‌లోడ్ చేశాడు వీడియో. సో, మనం అతను మాట్లాడిన ఒక గంటకో లేకపోతే ఒక రోజులోనో మనకు తెలిసిన వెంటనే మనం అప్‌లోడ్ చేసాం. ఇతను 8 డేస్ టైం తీసుకొని ఒక వీడియో చేశాడు ఏజూడ్. ఏజూడ్ వీడియో చేసిన తరువాత మళ్ళీ అతను వెంటనే ఒక వీడియో చేయంగానే అది కూడా షార్ట్‌లో అప్‌లోడ్ చేశాడు. సో, అప్‌లోడ్ చేసిన వెంటనే ఇతను ఇక్కడ ఆ వీడియోని టేక్ డౌన్ చేశాడు. సో, మళ్ళీ వేరే వాళ్ళు ఏదేదో మాట్లాడేసరికి, ఏదేదో అనేసరికి జనాలు ఎక్కేసరికి చేతకానోడివి అది ఇది అనేసరికి మళ్ళీ ఇతను వీడియో తీసుకొచ్చాడు.
ఓకేనా. సో ఇతని దగ్గర కూడా బ్యాక్ లాగ్ ఉంది, చాలా ఉంది ఇతని దగ్గర కూడా. సో ఎందుకంటే ఇతను భయపడ్డాడు, ఆ వీడియో చెయ్యాలా వద్దా అని ఆలోచించాడు. సో కుటుంబం గురించి ఆలోచించాడు. సో ఇంకా ఏవేవో మాట్లాడాడు. దాని తర్వాత షికావత్ అన్నాడు, దాని తర్వాత పుష్ప అన్నాడు, దాని తర్వాత స్టాలిన్ అన్నాడు. సో రకరకాల మాటలు ఇతను కూడా మాట్లాడాడు. సో ఇతను కూడా ఇలాంటివే, సో రెచ్చగొట్టే మాటలు కనిపిస్తూ ఉన్నాయి తప్పితే, సో ఇతనిలో కూడా నిన్న వీడియో ఎస్పెషల్లీ సజ్జనార్ గారికి ఏదైతే రెస్పాండ్ అయ్యారా లేదా అన్న దాని మీద వీడియో చేశారు, అది కూడా ఇంత చూసా. సో ఆ వీడియో చూసినప్పుడు కూడా నాకు ఆర్టిఫిషియాలిటీ కనిపించింది. ఏజూడ్లో కూడా నాకు ఆర్టిఫిషియాలిటీ కనిపించింది. సో దేశం మీద ప్రేమ కానీ, సో హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద గౌరవం కానీ ఎక్కడ ఆ వీడియోలో కనపడలేదు. సో పవర్ఫుల్ డైలాగ్స్ కనిపిస్తున్నాయి కానీ ఆ ఇంటెన్షన్ అనేది సో కనపట్లేదు. మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయాలని చెప్పాడు. అదొక మంచి సలహా ఇచ్చాడు గట్టిగా. సో ఎందుకంటే తిని కూడా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అని చెప్పాడు. అగెన్స్ట్ వీళ్ళ తమ్ముడు గురించి మాట్లాడుతున్నప్పుడు సో సంవేర్ వీళ్ళ కుటుంబాన్ని వాడిని తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడు మానభంగం చేశాడు అని చెప్పాడంట. సో ఎవరు, నా అన్వేషణ. సో వాళ్ళ తమ్ముడు మానభంగం చేయలేదు. ఆ కంటెక్స్ట్కి సంబంధించిన వర్డ్స్ అబ్యూజివ్ లాంగ్వేజ్, అంటే ఒక మైనర్ అమ్మాయిని, సో చిన్న పాపని 12 ఏళ్ళు కూడా ఉండవు గట్టిగా, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్న హెల్దీ రిలేషన్ని సో చాలా తప్పుగా, చాలా నీచంగా కన్వే చేస్తూ మాట్లాడాడు వాళ్ళ తమ్ముడు. ఓకేనా. సో ఆ టైంలో ఏజుడ్ అనే వ్యక్తి అసలు ఏం మాట్లాడలేదు, నాకు మా తమ్ముడికి సంబంధం లేదు అని చెప్పాడు. సో అదే వీడియోలో ఏం చెప్పాడంటే, సో మా తమ్ముడిని ఆ చట్టం తన పని తాను చూసుకుంటూ ఉంది, మా తమ్ముడిని చట్టం శిక్షించింది. సో పోలీసులు అరెస్ట్ చేశారు. సో తను ఫేస్ చేశాడు. సో ఇప్పుడు అతను బెయిల్ మీద ఉన్నాడు, రెగ్యులర్ బెయిల్ మీద అతను ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, అది ఏజూడ్ అవ్వచ్చు, లేకుంటే ఈ నాన్ వేషన్ అవ్వచ్చు, లేదా నాన్ వేషన్ అది ఇంకోటి ప్రపంచ యాత్రికుడు ఛానల్ అవ్వచ్చు, లేకుంటే బయ్యా సన్నీ యాదవ్ అవ్వచ్చు. ఇదే బయ్యా సన్నీ యాదవ్ అని మనం ఏమన్నాము, లాస్ట్ టైం పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడాడు. సో పాకిస్తాన్ వాళ్ళకి టూర్కి వెళ్ళాడు, అలా ఎలా వెళ్తారు అది ఇది, సో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. ఇలాంటి వాళ్ళు దేశానికి అవసరమా, అనవసరము, యువతను చెడగొడుతున్నాడు, అన్సబ్స్క్రైబ్ కొట్టండి అని చెప్పి మాట్లాడుకున్నావా లేదా? ఇదే నాన్ వేజ్ కూడా చెప్పాడు లేదా? నాన్ వేజ్ చెప్పాడని చెప్పి పలోమని చెప్పి వచ్చి కొట్టారు నాన్ సబ్స్క్రైబులు బయ్యా సన్నీ యాదవ్కి. ఇప్పుడు అదే బయ్యా సన్నీ యాదవ్ తిరిగి నాన్ వేసిన అన్సబ్స్క్రైబ్ కొట్టమంటున్నాడు, అన్ఫాలో కొట్టమంటున్నాడు, తనని మళ్ళీ సబ్స్క్రైబ్ చేయమంటున్నాడు. సో మళ్ళీ తనకి సబ్స్క్రిప్షన్స్ పెరుగుతున్నాయి. ఇన్స్టాలో ఇతను తప్పు చేశాడు అని తెలిసిన తర్వాత సో అన్ఫాలోలు కొట్టారు. ఓకేనా, 1,00,000 మందో 2,00,000 మంది అన్ఫాలోలు కొట్టారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పెరుగుతున్నారు, అక్కడ తగ్గుతున్నారు, ఇక్కడ పెరుగుతున్నారు. నేను అదే అనేది. సో రేపొద్దున కూడా నాన్ వేస్ట్ పోలీసులు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయరా పక్కన పెట్టండి. ఓకేనా, అరెస్ట్ చేయలేదు అనుకోండి, 1 సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత అన్వేష్ ఇంకొక ఇష్యూతో వస్తాడు. అప్పుడు లోపల ఏజూడ్ అవ్వచ్చు, లేకుంటే ఇంకొక పెద్ద యూట్యూబర్ అవ్వచ్చు, ఏదో ఒక యూట్యూబర్ ఏదో ఒక తప్పు చేస్తాడు. సో ఆ తప్పు చేసినప్పుడు ఒక మంచి నెరేటివ్ తోటి, సో ఒక స్క్రిప్ట్ తోటి మళ్ళీ వస్తాడు నాన్ వేష్. సో మళ్ళీ నాన్ వేష్ వచ్చినప్పుడు ఆ టైంలో సో తను కొన్ని నెరేటివ్ స్కిల్స్ ఉపయోగించి తను మళ్ళీ మాట్లాడతాడు. సో మళ్ళీ అక్కడ సబ్స్క్రైబర్లు కొడతారు. ఎవరైతే యూట్యూబర్ తప్పు చేస్తుంటారో ఆ తప్పు చేసిన యూట్యూబర్కి అన్సబ్స్క్రైబర్లు కొడతారు. ఒకటే కాదు, చాలా మందికి ఇప్పుడు హర్ష సాయి విషయం అదే అయింది కదా. సో మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎవరైతే యూట్యూబర్లు ఆకాశం వరకు ఎదిగి అధపాతాళానికి పడిపోయారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో దాంట్లో హర్ష సాయి ఒకడు, నెక్స్ట్ వచ్చేసరికి షణ్ముఖ్ జస్వంత్ కానీ, ఇప్పుడు ఈ నాన్ వేష్ కానీ, అంతకుముందు మన ఈ బయ్యా సన్నీ యాదవ్ కానీ, సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సో ఆ మూమెంట్లో మనం ఫ్లేర్ అప్ అవుతున్న ఇష్యూ ఒకరికి అగెనిస్ట్గా వీళ్ళు కూడా సడన్గా మాట్లాడతారు. ఇప్పుడు ఏజూడ్ విషయంలో కూడా అదే ఉంది. సో ఏజూడ్ ఇలాంటి తప్పులు చేశాడా లేదా అనేది మనకు తెలియదు కానీ, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు ఏమీ లేవు. బట్ వాళ్ళ తమ్ముడి విషయంలో ఇతను తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఆ టైంలో సో అతను గట్టిగా మాట్లాడలేదు. సో నాకు మా తమ్ముడికి సంబంధం లేదు అని ఒక్క విట్టే చెప్పాడు తప్పితే, సో తను అలా మాట్లాడడం గురించి అంటే లైక్ ఆ టైంలో ఒక చిన్న పాప గురించే కదా మాట్లాడింది. సో ఆ చిన్న పాప గురించి వాళ్ళ తమ్ముడు అలా మాట్లాడడం తప్పు, చాలా గట్టిగా మాట్లాడాలి, సో గట్టిగా ఇలా శిక్షించాలి, గట్టిగా ఇలా చెయ్యాలని చెప్పి అతను ఎప్పుడు ఆ వీడియోలో చెప్పలేదు. సో నిన్న కూడా మా తమ్ముడు మానభంగం చేయలేదు, సో జస్ట్ అలా చేశాడు, అలా మాట్లాడాడు, సో వల్గర్గా మాట్లాడాడు. బట్ నువ్వు మానభంగం చేశాను, 14 ఏళ్ళ అమ్మాయి మైనర్ని నేను అలా చేశానని చెప్పి నువ్వే కన్ఫెస్ చేశావు అని చెప్పి ఉల్టా మాట్లాడుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఏజూడ్ మాట్లాడడం వల్ల ఏమైందంటే సో నాన్ వేషన్ అనే వ్యక్తికి ఇప్పుడు ఆ హేట్ రేట్ ఉంది. ఆ హేట్ రేట్ని కొట్టాలి అంటే ఏజూడే కొట్టాలి. ఇంకెందుకంటే చాలా మంది కొట్టినా కూడా అంత వర్కౌట్ కాదు, ఏజూడే కొట్టాలి. సో ఏజూడ్ కొడుతున్నాడు కాబట్టి ఏజూడ్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు ఏజూడ్ని కూడా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, సో కొంతమంది ఏజూడ్ని పొగిడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ సడన్గా మొలకెత్తుకొచ్చాడు అమ్మాయికి పుష్పం లాగా. సో తను కూడా ఏదో దేశాన్ని గౌరవిస్తున్నట్టుగా సో తను కూడా వచ్చాడు. సో తిని చేసిన పనులు ఏమన్నా అంటే తిని కూడా చాలా ఫ్రాడ్ పనులు చేశాడు. సడన్గా ఇప్పుడు వస్తున్నారు వీళ్ళందరూ బయటికి. ఇలాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఇంకా చాలా మంది వస్తున్నారు.
జెన్యున్ ఫైట్లు ఏముండవు. సో ఒకటి వాళ్ళని వాళ్ళు మంచి వాళ్ళగా చూపెట్టుకోవడం కోసం ఇదే ఇంతకన్నా సరైన సమయం ఇంకోటి ఉండదని చెప్పి వస్తారు. అండ్ నెక్స్ట్ నాన్వేషణ వీళ్ళని కౌంటర్ చేస్తుంటారు, నాన్వేషణ వీళ్ళని కార్నర్ చేశారు కాబట్టి, సో ఇప్పుడు నాన్వేషణ కార్నర్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి నాన్వేషణని బ్లాక్ చేద్దామని వస్తారు తప్పితే దేశం పట్ల కానీ ధర్మం పట్ల కానీ సో ఎటువంటి రెస్పెక్ట్ కానీ సో ఆ థింగ్ కానీ వీళ్ళకి ఎవ్వరికి లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈవెన్ దో నాన్వేషణ దగ్గర నుంచి కూడా చెప్తున్నాను కదా, సో ఎవ్వరికి ఏం లేదు. ఆ సిచ్యువేషన్స్ని వాడుకోవటం వరకే వీళ్ళకి తెలిసింది. బికాస్ ఆఫ్ పెద్ద యూట్యూబర్లు ఎక్కువగా వ్యూజర్షిప్ వచ్చింది. సో ఒక ఇష్యూ మీద మాట్లాడితే సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మంచి సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, వ్యూవర్షిప్ వస్తాయి, పైసలు వస్తాయి. సో కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు తప్పితే సో ఎవరికి కూడా సో జెన్యూన్ హార్ట్ఫుల్గా ఎవరు మాట్లాడట్లేదు. చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. సో పెద్ద యూట్యూబర్లో చాలా మంది ఆర్టిఫిషియల్గానే ఫైట్ చేస్తున్నారు అగైనెస్ట్ నాన్వేషణ అని తెలుస్తుంది. సో మళ్ళీ చెప్పేది ఏంటంటే సో ఆడియన్స్ కూడా అన్ని మర్చిపోతా ఉంటారు, ఆబ్వియస్లీ చెప్పాను కదా. సో రేపు పొద్దున నాన్వేషణ కంటే ఇంకేదైనా పెద్ద తప్పు ఎవరైనా వేరే యూట్యూబర్ చేస్తే నాన్వేషణ వాళ్ళ మీద ఫైట్ చేస్తే అప్పుడు నాన్వేషణకి మళ్ళీ సపోర్ట్ వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకటి అరెస్ట్ చేయాలి, పోలీసులు అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసి సో కోర్టులో అది నిరూపించబడితే తప్పితే ఈవెన్ తో నిరూపించినా కూడా ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక టైంలో మళ్ళీ సింపతి వచ్చింది, మళ్ళీ ఆడియన్స్ వెనక్కి వెళ్తారు. ఫనీ హనుమంత్ సో వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఏజుడు వాళ్ళ తమ్ముడు, సో బయటకు వస్తే చెప్పులతో కొడతాము, బయటకు వస్తే చంపేస్తాము, అది ఇది ఉమ్మేస్తాము, కాండ్రించి ఉమ్మేస్తాము, యూట్యూబ్లో కనిపిస్తే ఇంటికి వెళ్ళి కొడతాము, ఇలాంటి మాటలు చాలా మంది మాట్లాడారు. ఆల్ ఆఫ్ ద సడన్ కట్ చేస్తే అతను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాడు. నేను షాక్ అయ్యాను, ఇంత చూస్తే అతను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాడు. రీసెంట్గా ప్రమోషన్స్ కూడా చేశాడు, నందు ఏదో సినిమా వస్తే దాన్ని ప్రమోట్ కూడా చేస్తున్నాడు, ప్రమోషన్స్ చేస్తున్నాడు. 133,000 మంది ఆ షార్ట్ని చూశాడు. ఆయనకున్న సబ్స్క్రైబర్లకి అక్కడికి వచ్చిన షార్ట్కి కూడా సంబంధం లేదు, అంత వ్యూవర్షిప్ వచ్చింది. 2 మంది ఎక్కువగానే చూశారు. అదే చెప్తుంది. సో ఎవరికి కూడా ఏమి ఉండదు కమిట్మెంట్లో, జస్ట్ ఆ ఫ్లోలో వెళ్ళిపోతా ఉన్నారు అంతే. సో జెన్యున్గా అయితే ఎవరు చెయ్యట్లేదేమో అని అనిపిస్తూ ఉంది. సో వాళ్ళ పర్సనల్ ఎజెండాని అక్కడ చూపిస్తున్నారని అనిపిస్తుంది. ఓకేనా. సో మీకేమనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.